చూస్తున్న ఈ గ్రామం పేరు నలందపురం. ఈ నలందపురంలో గ్రామ ప్రజలందరూ వ్యవసాయంతో పాటు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అదే విధంగా ఈ నలందపురంలో శ్రీను అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను వ్యవసాయం చేసుకుంటూ తన యొక్క తల్లిదండ్రులతో పాటు భార్యను కూడా చూసుకుంటూ ఉండేవాడు. కానీ పెళ్ళయి 10 సంవత్సరాలైనా ఇంకా వారికి పిల్లలు పుట్టలేదు. ఆ బాధతో ఒకరోజు శ్రీను చాలా బాధపడుతూ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఏంటో నా జీవితం, చేతి నిండా డబ్బులు వస్తున్నా, చేతి నిండా పని ఉన్నా సరే ఏంటో ఇంకా మనసుకి ఏదో అసంతృప్తి మిగిలిపోతుంది. పెళ్ళయ్యి 10 సంవత్సరాలైంది. నాలోనూ లోపం లేదు, మా ఆవిడలోనూ లోపం లేదు. ఇద్దరిలోనూ లోపం లేకపోయినా మాకు ఇంకా సంతానం కలగడం లేదు. ఏంటో ఆ భగవంతుడు ఇంకా మా పైన దయ చూపలేదు. ఎలాగైనా సరే ఏదో ఒక దేవుడికి గట్టిగా నా మార ఆలపించుకుంటాను. ఏదో ఒక విధంగా నేను తండ్రిని అవ్వాలి అని చాలా బాధపడుతూ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఈ నడుచుకుంటూ వెళ్తున్న శ్రీనికి పదుల చాటున ఒక చంటి పిల్లవాడి ఏడుపు వినిపిస్తూ ఉంది. అది చూసి వెంటనే ఈ యొక్క శ్రీను జినానుకుంటూ ఉన్నాడు. అరే, ఇంత కారడవులో, అది ఇంత రాత్రి సమయంలో చంటి పిల్లవాడి ఏడుప! అయ్యో, ఈ పసిబిడ్డవాన్ని ఇక్కడ వదిలేసిన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి వెళ్ళినట్టు? ఈ పసికొందుని ఇలా అడవుల్లో వదిలి వెళ్ళిపోవడానికి ఎవరికి మనసు వచ్చింది? సరే సరే, త్వరగా నేను వెళ్ళి ఆ బిడ్డను బయటకు తీస్తాను అని చెప్పి ఈ శ్రీను పరుగు పరుగుమని ఆ పొదల్లోనికి వెళ్ళాడు. ఆ పొదల్లోనికి వెళ్ళి చూసేసరికి ఒక చంటి పిల్ల రూపంలో ఉన్న ఒక శిల్పం కనిపించింది. ఆ శిల్పంలోంచి ఆ యొక్క చంటి పిల్లవాడి ఏడుపు వినిపిస్తూ ఉంది. అది అంతా చూసిన ఈ శ్రీను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే, విచిత్రం కాకపోతే శిల్పంలో ఉన్న ఈ చంటి బిడ్డ రూపంలోంచి చంటి పిల్లవాడి ఏడుపు వస్తుందేంటి? అరే, చూడడానికి భలే తమాషగా ఉంది, కానీ ఇందులో ఏదైనా మర్మం దాగి ఉంటుంది. సరే, ఏం జరిగితే అదే జరిగింది. ఈ బొమ్మ చూడడానికి బహు చక్కగా ఉంది. సరే, దీని ఇంటికి తీసుకుని వెళ్తాం అని చెప్పి శ్రీను ఆ శిల్పంలా ఉన్న ఆ బొమ్మని కాస్త తీసుకుని నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించాడు. ఎప్పుడైతే ఆ శిల్పరూపంలో ఉన్న ఆ బొమ్మ ఒక్కసారిగా ఊళ్ళోనికి ప్రవేశించిందో ఆవులతో పాటు కుక్కలు కూడా చాలా పెద్దగా అరుస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచో గట్టిగా నక్కల శబ్దం